టైటిల్ చూసారా? నీకేమమ్మా ఇంటి దగ్గర కూర్చొని హ్యాపీగా కుట్టుకుంటా ఉంటారు. మనకి ఒక్కొక్కసారి చీరల్లోని ఇలాంటి బ్లౌజెస్ వస్తాయండి. అది హ్యాండ్స్కి ఇచ్చారు. ఇది సెంటర్ నెక్, ఇది ఒక హ్యాండ్. మరి ఫ్రంట్ పార్ట్లో ఉన్నదానికి ఏదండి? అది ఇవ్వలేదు సరికదా. బ్యాక్ నెక్ కూడా సగమే ఇచ్చారు డిజైను. ఇప్పుడు నేను దీనికి సిల్వర్ లేస్ కొని కానీ లేదా పైపింగ్ వేసి కానీ దీన్ని బ్లౌజ్ ఎలా సెట్ చేసి ఇవ్వాలో నాకు తెలియట్లేదు. ఇంకా సింథటిక్ శారీస్కి వస్తే 10 ఇంచెస్ హ్యాండ్ కుట్టియాలి. చీర పన్నా కాబట్టి ఆ మాత్రమేనా వస్తుంది. దీంట్లో 2 తాళ్ళు పెట్టియాలి. ఇది 10 ఇంచెస్ హ్యాండ్. దాని పక్కనే షేప్ కోసం కొంచెం ప్లేస్ ఇచ్చాను. ఆ ప్లేస్ని అడ్జస్ట్ చేసి అలాగా. ఇది బ్యాక్ పార్ట్, ఇవి ఫ్రంట్ పార్ట్లు, ఇది ఇంకో హ్యాండ్. అయితే ఒక హ్యాండ్ పక్కని కొంచెం ప్లేస్లోని షేప్ పట్టిని అక్కడ సెట్ చేయాలి. 2 ముక్కలు క్రాస్గా తీసి దానికి తాడు కుట్టాలి. ఇదిగో చూసారు కదా, ఈ ప్లేసే షేప్ పట్టికి పెడతాను. నెక్స్ట్ నెక్క మధ్యలో ఉన్నది కూడా షేప్కి వాడుకోవచ్చు, లేకపోతే కొంచెం లెంత్ వస్తే స్ట్రైట్ పీస్ అయితే స్ట్రైట్ పీసు దేనితోనే తాడు తయారు చేయాలి. ఇప్పుడు ఇందులో వచ్చి షేప్ పట్టి కుట్టాలంటే మీటర్ లైనింగ్ ఇమ్మంటే ఇబ్బంది పడతారు. చిన్న పర్నా ఇస్తారు. పర్నా అంటే ఏంటో తెలియదు. మీటర్ అంటే మీటరే. ఇప్పుడు ఇంత పలచగా ఉన్న క్లాత్కి లైనింగ్ వేసి షేప్ పట్టి కుట్టకపోతే బ్లౌజ్ వేసుకునేటప్పుడు ఎంత చండాలంగా ఉంటుంది కదండి. ఇది టైలరింగ్ చేసిన వాళ్ళందరికీ తెలిసి ఈ కష్టం గురించి. కస్టమర్ని మీటర్కు ముక్క ఇవ్వండి అంటే వినరు, అడ్జస్ట్ చేసి. అందుకని ఒక్కొక్క మంచి కస్టమర్ ఉన్నారంటే చీరలో బ్లౌజ్ పీస్ వాళ్ళని అనడానికి లేదు, సరిపడినంత చీరలో పీస్ ఇవ్వడు. ఇది చూస్తే పలచగా ఉంది. లైనింగ్ వాళ్ళు ఈ కస్టమర్ మంచివాళ్ళు కాబట్టి లైనింగ్ మీరు కొనుక్కోండి అన్నారు. మీటర్ 70 రూపాయలు మోనాలిసా బ్రాండ్ కొన్నాను. ఇప్పుడు ఈ పల్చటి క్లాత్కి 2 పొరలు కాటన్ పీస్ని అదే షేప్ పట్టీ కింద పెట్టుకొని లైనింగ్ వేసినట్టు కుట్టుకుంటేనే మొత్తం బ్లౌజ్ అంతా అందంగా ఉంటుంది. ఈ రోజుల్లో మ్యాచింగ్ బ్లౌజ్ తీసుకుందామంటే ఒక 200 అయిపోతుంది. మళ్ళీ స్టిచ్చింగ్ అవుతుంది. చీరలో వచ్చిన పీస్తో కుట్టుకుంటే చీర అన్నాళ్ళు ఉంటుందో జాకెట్ కూడా మన ఇంట్లో అన్నాళ్ళు ఉంటుంది. ఎంతకనండి కస్టమర్లు కూడా పెట్టుబడులు పెడతారు. కంపెనీ వాళ్ళు శారీస్ ఇలా తయారు చేస్తుంటే టైలరింగ్ వాళ్ళకి పెద్ద టాస్కే అనొచ్చు. ఇలా సెట్ చేసాం. ఇంక ఇదైతే ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ వచ్చింది. కస్టమర్కి చీరలోని ముక్కే, వాళ్ళకి అంచు ఎక్కడా రాకుండా మొత్తం పట్టు క్లాత్తోనే పఫ్ హ్యాండ్స్ కుట్టేయాలంటే ఎలా కుడతామండి? కుట్టలేం కదా. అప్పుడు కస్టమర్కి అది ఫోటో పెట్టి ఇది అవ్వట్లేదని అంటే అప్పుడు లాస్ట్కి ఆవిడ బ్యాక్ పార్ట్కి అంచు వచ్చినట్టు ఒప్పుకున్నారు. దాంట్లోనే తాడు పఫ్ హ్యాండ్స్ ఇవ్వాలి. బోటిక్ ఫినిష్ ఇస్తామండి. అయినా కూడా ఒక 100 బేరాలు ఆడతారు. ఈవిడైతే బేరం ఆడలేదు కానీ పీస్ కోసం కొంచెం నాకు బార్డర్ లేకుండా కుట్టండి, ఓన్లీ ప్లెయిన్ క్లాతే కుట్టండి, పఫ్ హ్యాండ్స్ కుట్టండి అంటే టైలరింగ్ చేసే వాళ్ళకి తెలుస్తుందండి ఎంత క్లాత్ పడుతుందో. చీరలోను కూడా అంత పెద్ద పెద్ద క్లాతులు ఏమి ఇవ్వట్లేదు. ఫినిషింగ్ అంతా నీట్గా ఉంది. ఇంక ఈ బ్లౌజర్ కొంచెం ఐరన్ చేయాలి. ఐరన్ బాక్స్ లేదు నేను దగ్గర, చేయించుకోమని చెప్పా బయట. కానీ అందరూ అనుకుంటారు ఇంట్లో కుడుతున్నారు మీకేమీ హాయిగా ఉన్నారని. అదేం కాదండి. టైలరింగ్ అంటే ఈ రోజుల్లో నరకమే. కస్టమర్ కోరుకునేటట్టు ఇస్తున్నాము, అయినా కూడా నచ్చిన డబ్బులు రావట్లేదు. బోటిక్స్లో అయితే నచ్చిన డబ్బులు ఇస్తున్నారండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.